ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. ఒక కాల అంగం నుండి వేరొక కాల అంగంలోనికి ప్రవేశించినప్పుడు ఆలోచనలు, పలుకులు, పనులు లేదా క్రియలు కలిగి ఉన్న మనస్థితి యొక్క ఫ్రీక్వెన్సీ మార్పు చెందుతున్నది. ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అంటే ప్రతి ఒక ఆత్మ అణువుకు ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే లైట్ బ్రిడ్జ్ అని పిలువబడుతున్నది. ఇక్కడ ఈ మెసేజెస్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త రహస్యాన్ని బయట తీస్తున్నారు. అంతకుముందు ఒక విధంగా మనం అనుకుంటూ ఉన్నది దానికి కొత్త నిర్వచనం అనేది తెలియబడుతోంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాల్సొస్తుంది మనకు. ఇక్కడ ఏం చెప్పారు? ఒక కాల అంగం నుండి వేరొక కాల అంగంలోనికి ప్రవేశించినప్పుడు మన ఆలోచనలు, పలుకులు, పనులు అవన్నీ గూడా మారిపోతాయి. అది ఇంతకుముందు మెసేజెస్‌లో మనం అంటే పూర్తిగా అర్థం గాకపోయినా అది ఒక మోస్తరుగా అది మారతాయని మనకు తెలుస్తూ ఉంటుంది మనసుకు. అంటే ఏమని అర్థం? అక్కడ అలా మారినప్పుడు మన స్థితి మారుతోందని అర్థం. అంటే ఫ్రీక్వెన్సీ కూడా మారిపోతుంది. ఒక కాల అంగంలో మనసు ఫ్రీక్వెన్సీ ఒకలా, ఇంకొక కాల అంగంలో ఇంకొకలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ మొత్తం 18 మెసేజుల్లో ఆఖరి 18 మెసేజెస్‌లో కాలం, దాని ఫ్రీక్వెన్సీ, అక్కడ జరిగే మార్పులు, ఆత్మ గాయత్రి మంత్రం యొక్క ప్రభావం ఆయా కాల అంగాల్లో దీన్ని గురించే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ మార్పులను మనం పట్టుకొని ఎలా మనం లాభం పొందొచ్చు అనే విషయాలన్నిటిని కూడా స్వామి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా మనం చేసుకుంటూ పోతే ఏ విధమైన లాభాన్ని మనం పొందగలము. అందరి కోసం, మన కోసం, సెల్ఫ్ కోసం కూడా పొందొచ్చు అని చెప్తూ ఉన్నారు స్వామి. సో, ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అంటే, ప్రతి ఒక ఆత్మాణువుకు ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దానినే లైట్ బ్రిడ్జ్ అని పిలుస్తారు అంటున్నారు. ఇది కొంచెం అర్థం కావడానికి కష్టమైన విషయం. దైవములకు ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మానవులు ఏ విధంగా పలు విధములైన ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించి వివిధ టూల్స్‌ని లేదా సాధనములను వాడుకుంటూ ఉన్నారో, అదే విధంగా అంటే మానవులు ఉపయోగించే ప్రతి టూల్ మనం టీవీ యూజ్ చేసుకుంటాం. దానికొక సెపరేట్ ఉంటుంది. దానికొక ఫ్రీక్వెన్సీ ఉపయోగించి ఆ టీవీనే తయారు చేసి ఉంటారు. దానికి ఒక కాలం సెట్ అయ్యుంటుంది. ఆ తర్వాత ఒక ఫ్రిడ్జ్ వాడతాం మనం. లేదు ఇంకేదైనా టూల్ వాడతాం. ప్రతిదీ అలాగే ఒక కంప్యూటర్. ఇలా ప్రతి ఒక్క టూల్‌ని మనం వాడుకుంటూ దానికి సంబంధించిన ఒకానొక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే అక్కడ కూడా టైమ్ అనేది, సౌండ్ అనేది, ఆ వేవ్స్ అనేది ఉంటాయి. కాబట్టి వేవ్స్ అంటే వైబ్రేషన్స్ వల్ల ఉత్పత్తయ్యేవి వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్‌ని కొలిచేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సో, ఆ ఫ్రీక్వెన్సీ అనేది ప్రతి దానికి ఉంటుంది. అదే విధంగా ఏం చెప్తున్నారు, దైవములకు కూడా ప్రత్యేకమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. విద్యుదయస్కాంత తరంగముల యొక్క ఫ్రీక్వెన్సీ. అంటే వాళ్ళు ఒక్కొక్క దైవం ఒక్కో రకంగా వైబ్రేట్ అవుతారు అని. ఏడుకొండలవాడు ఒక రకమైతే, హయగ్రీవుడు ఒక రకమైతే, కాలభైరవుడు ఒక రకంగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందుకని వాళ్ళు వేరే వేరే దేవతలే కానీ, మొత్తానికి అందరూ ఒకటే. ఎక్కడ వేరే అవుతారంటే, ఈ ఫ్రీక్వెన్సీలో తేడా వచ్చినప్పుడే వాళ్ళు ప్రత్యేక దైవాలవుతారు. అదర్‌వైజ్ అందరూ ఆ పరబ్రహ్మ తత్వంలో నుంచి పుట్టిన వాళ్ళే కాబట్టి, ఒకే ఫ్రీక్వెన్సీ వాళ్ళకుంటుంది. అదే విధంగా ఒక మానవ శరీరం అనే టూల్ పలు విధములైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీని స్వీకరించి కదిలే తత్వము కలిగినది. అంటే మానవ శరీరం కూడా పలు విధములైన మానవ శరీరం కూడా ఒక రకమైన సాధనం. ఎందుకంటే శరీరం మన సాధనం. మనం అంటే మన ప్రాణము, ఆత్మ కలిసి మనం. ఆ మనం అనే ఒక ఎవరైతే లోపల కూర్చొని ఉన్నాడో నేను అనేవాడు, వాడు కదలడానికి శరీరం కావాలి. కాబట్టి శరీరం అనేది సాధనం మాత్రమే. శరీరం అంతా కాదు. కానీ శరీరం లేకపోతే మనం లేము. కాబట్టి శరీరం అనే టూల్, ఆ సాధనం
పలు విధములైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీని స్వీకరించి కదిలే తత్వం కలిగి అంటే దీని దగ్గరికి ఏ ఫ్రీక్వెన్సీ వస్తుందో దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోతుంది. అది ఏదైనా సరే. అక్కడ నియంత్రణ చేసుకొని మంచివి పట్టుకోవాలి, చెడ్డవి పట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. కానీ బేసిక్‌గా మానవ శరీరం అనే ఒక సాధనం, ఒక టూల్ రకరకాలైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీని స్వీకరించి కదిలే తత్వము కలిగినది. విద్యుత్ తరంగము అనేది శబ్ద రూపంలో, అయస్కాంత తరంగము అనేది కాంతి రూపంలో వ్యక్తమగును. దైవములందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారి వారి ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే వారు స్వీకరించుటయే దానికి మూల కారణం. ఒక్కొక్క దైవం ఒక్కొక్క మూల కారణంతో ఉద్భవించినప్పుడు వాళ్ళు పర్టిక్యులర్ వాళ్ళ పనికి తగిన మాదిరి ఇప్పుడు మత్స్యావతారంలో స్వామి జన్మెత్తాడంటే మత్స్యావతారానికి కావలసిన ఆయన పనికి కావలసిన ఒకానొక కాలం ఎంపికైపోతుంది. అది కాలాన్ని పక్కన పెడితే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయన ఒకానొక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని ఆయన తీసుకొని ఉంటాడు. అందుకని ప్రత్యేకమైన వారికంటూ ఒక ప్రత్యేకమైన మత్స్యావతారం లాగా కూర్మావతారం ఉండదు. కూర్మావతారంలాగా నరసింహావతారం ఉండదు. కానీ వారందరూ ఒకే మహావిష్ణువు లేదా నారాయణుడు లేదా విష్ణువు అలా ఒక శక్తిలో నుంచి వచ్చిన వాళ్ళే అయినా కూడా వేరే వేరే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే వారు స్వీకరించుటయే దానికి మూల కారణం. వారు ఎందుకు స్వీకరిస్తారు అనే క్వెషన్ మనం వేసుకుంటే ఒక్కొక్కళ్ళ పని వేరే వేరే కాబట్టి. అది దానికి ఆన్సర్ అనుకోవాలి మనం. పలు పాలు అనే ద్రవ పదార్థముతో నీరు అనే ద్రవమును కలిపినచో ఒకే ద్రవంగా ఏర్పడును. అంటే పాలల్లో నీళ్లు కలిపేస్తే అది ఒకేలాగా ఉండిపోతుంది దాని. అందుకు భిన్నంగా నూనె అనే ద్రవమును కలిపినచో అది పాలలో సరిగా కలియదు. యాక్చువల్‌గా కలవనే కలవదు. అది విడిగా తేలుతూ ఉంటుంది. అలాగే పాలను చిలికి వెన్న చేసినా కూడా ఆ వెన్న విడిగా తేలుతూ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇంక కలవదది. అన్నిటికీ మూల కారణం విద్యుత్ తరంగములు అనబడు ఉష్ణశక్తియే. ఇలా జరగడానికి పాలల్లో నీళ్లు కలిసిపోతున్నాయి. కానీ నూనె కలవదు. ఇలా భిన్న భిన్నంగా ఉండడానికి మూల కారణం విద్యుత్ తరంగములు అనబడు ఉష్ణశక్తియే. పాదరస అణువులు వ్యక్తం చేసే అయస్కాంత శక్తి యొక్క తత్వము మార్పు చెందుట లేదు. మెసేజ్‌ని చాలా జాగ్రత్తగా వినాలి మీరు. పాదరస అణువులు వ్యక్తం చేసే అయస్కాంత శక్తి తత్వం అంటే దైవముల దగ్గర ఉండేది పాదరస అణువులే. అవి వ్యక్తం చేసే అయస్కాంత శక్తి తత్వం ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ ఎనర్జీ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ స్వభావం అది మార్పు చెందుట లేదు. ఉష్ణ అణువుల తత్వమే మార్పు చెందుతూ ఉండును. ఇక్కడ అయస్కాంత శక్తి తత్వం శివుడిగా, ఉష్ణ అణువుల తత్వం పరాశక్తిగా, ఆదిశక్తిగా మనం అనుకున్నప్పుడు కూడా మనం ఈ విషయం తెలుసుకొని ఉన్నాం. ఉష్ణశక్తే కదులుతూ మారుతూ ఉంటుంది. అయస్కాంత శక్తి అనేది చల్లగా ఉంటుంది, కదలదు. ఇది మనకు ముందే తెలుసు. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. పాదరస అణువులు వ్యక్తం చేసే అయస్కాంత శక్తి తత్వము మార్పు చెందుట లేదు. ఉష్ణ అణువుల తత్వమే మార్పు చెందుతూ ఉండును. ఎందుకంటే ప్రతి ఒక్క దైవానికి ఒక్కొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ అందరు దైవములు సమానమైన శక్తులను కలిగి ఉంటారు. ఇక్కడ మళ్ళీ మనం బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటుందని అంటున్నారు. అయితే వాళ్ళకు సమానమైన శక్తులు కూడా ఉంటాయని చెప్తున్నారు. మరియు వారి తత్వం కూడా ఒకే విధంగా అమరి ఉంటుంది. వాళ్ళ తత్వం అంటే మన ఉదాహరణగా మనకు తెలిసిన నాలెడ్జ్‌లో తెలుసుకోవాలంటే వాళ్ళందరికీ కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కారుణ్యం ఉంటుంది. ఇది చాలు మనకు తెలుసుకోవడానికి. ఈ 3 వాళ్ళకిచ్చే తత్వమే ఉంటుంది. తీసుకునే తత్వం ఉండదు. ఇవన్నీ అందరి దేవతలకు ఒకటే కదా! మీరు అయ్యప్పని కొలిచినా ఆయన ఇస్తూనే ఉంటాడు మీకు అనుగ్రహం. ప్రేమ ఇస్తూనే ఉంటాడు. ఒక ఏడుకొండల వాడిని తలిచినా ఆయన ఇస్తూనే ఉంటాడు. సో, అందరి తత్వం ఒకటేగా ఉంటుంది. కానీ తేడా ఎక్కడ అన్నప్పుడు విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ అనేది అందరికీ భిన్నముగా ఉండును. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? చల్లటి అయస్కాంత తత్వము, వేడి కలిగిన ఉష్ణము కలిగిన విద్యుత్ శక్తి 2 కలిసి దేవతల్లో ఉంటుంది. 2 ఉంటాయి. ఆ అణువు, ఈ అణువు కలిసి ఆ 2 శక్తులు ఉంటాయి దీంట్లో. ఈ దేవతల్లో.
కాబట్టి వాళ్ళ తత్వం ఒకటే ఉన్నా, ప్రత్యేక దైవానికి ప్రత్యేకమైన వేరే ఫ్రీక్వెన్సీ ఎందుకుంటుందంటే, ఆ తేడా ఎక్కడ జరుగుతోంది అంటే, ఈ విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ వలన ఈ తేడా జరుగుతోంది. అదే పైన సెంటెన్స్‌లో చెప్పారు. దీనికి మూల కారణం, అన్నిటికీ మూల కారణం విద్యుత్ తరంగములు అనబడు ఉష్ణశక్తియే. ఇది మనం అండర్‌లైన్ చేసుకోవాలి ఎప్పుడు. కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. కానీ విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ అనేది అందరికీ భిన్నముగా ఉండును. అనగా ఒకలా ఉండదు ప్రతి దైవంలో. ఇదే వారి కదలికకు చెందినది. అంటే ఆ దైవము యొక్క ప్రత్యేక కదలికకు సంబంధించింది. అంటే హయగ్రీవుడు అనే ఒక మహర్షి, భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటుంది. అంటే అది వాళ్ళ మూవ్‌మెంట్స్. అంటే ఏ పని చేస్తారు. మూవ్‌మెంట్ అంటే ఏంది? కదలడం అంటే వెళ్తూ, పోతూ ఉండడం అని కాదు కదా! వాళ్ళు చేసే పని. ఆయన పని ఏది? దానికి ఆయన పని శక్తి మండలాలు స్థాపించడం. ఆ శక్తి మండలాలు స్థాపించడానికి అన్నది ఆయన మూవ్‌మెంట్ అయితే, ఆ మూవ్‌మెంట్‌కి ఒక కాలం ఉంటుంది. ఆ కాలమే కదలిక, కదలికయే కాలం. కాబట్టి ఇది వాళ్ళ విద్యుత్ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. కాబట్టి హయగ్రీవ స్వామి యొక్క శక్తి మండలాలు కోసం కదిలే ఆయన కదలిక యొక్క ఫ్రీక్వెన్సీ తనదైన ప్రత్యేక అది ఓన్లీ హయగ్రీవ స్వామి దగ్గర మాత్రమే ఉండే విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ. అందుకని ఆయన అవతారం తీసుకొని ఆ పని చేస్తున్నాడు. అలాగే కృష్ణుడైతే ఆయనది వేరే విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆయన పని వేరేగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీనినే ఆ దేవత యొక్క తత్వము అనియు అంటే ఆ దేవత యొక్క పర్టిక్యులర్ ఆయనకు ప్రత్యేకించిన ఆ తత్వం, ఆ స్వభావం ఆ స్వామిది అనియు, వారి ప్రత్యేకించిన పని అనియు తెలియజేస్తుంది. అదే ముందు చెప్పుకున్నాం మనం. కాలం యొక్క 15వ సూత్రం తెలియజేసేది ఏమిటి? ఏ దైవం యొక్క తత్వాన్ని పొందాలో, ఆ దైవం యొక్క అగ్ని తరంగ ఫ్రీక్వెన్సీ అనబడు కదిలే శక్తులను పట్టుకోవాలి. ఇక్కడ అగ్ని మాట చెప్తున్నారు. ఉష్ణంకు బదులుగా స్వామి ఏ దైవం అంటే ఇక్కడ మనకు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఫర్ యాగం. అందుకనే అగ్ని మాట ఎత్తారిక్కడ. ఏ దైవం యొక్క తత్వాన్ని పొందాలో, మనం ఏ దైవం యొక్క తత్వాన్ని పొందాలనుకుంటున్నా అంటే ఆయన అనుగ్రహాన్ని. ఆ స్వామిగా మనం మారిపోవాలి అంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలి. అంటే ఆ దైవం యొక్క అగ్ని తరంగ ఫ్రీక్వెన్సీ అనబడు కదిలే శక్తులను పట్టుకోవాలి. కదిలే శక్తి అనేది శబ్ద రూపం. దానికి అనుగుణంగా దైవములను పిలిచే పిలిచే, స్తుతించే స్తోత్రములు రచించబడి శబ్ద రూపంలోనే స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ దైవం యొక్క ఫ్రీక్వెన్సీ పట్టుకోవాలి అంటే ఫ్రీక్వెన్సీ అనబడే కదిలే శక్తులను పట్టుకోవాలి. ఆ కదిలే శక్తి అనేది ఏంటయ్యా అంటే అది శబ్ద రూపమట. కాబట్టి దానికి అనుగుణంగా అంటే కదలని శక్తి ఏమై ఉంటుంది? కాంతి రూపం. కాబట్టి కదిలే శక్తి వాళ్ళ మూవ్‌మెంట్స్ ఆ దైవం యొక్క మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి శబ్ద రూపంగా భావించాలి. భావించాలి. సత్యము కదలని తత్వం ఏదైతే ఉందో ఒకే రకమైన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అయస్కాంతానికి సంబంధించినవి. అవి కాంతికి సంబంధించినవి. కదిలే శక్తి అనే శబ్ద రూపం అగ్ని సంబంధమైనది. అనగా ఉష్ణ సంబంధమైనది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయా దేవుళ్ళను పట్టుకోవడానికి ఏం చేశారు మహర్షులు అంటే, దానికి అనుగుణంగానే దైవములను పిలిచే అంటే వాళ్ళని పిలవాలి గదా! ఏ దేవుళ్ళనైనా వెనక్కి తిరిగి చూడాలంటే వాళ్ళని పిలవాల. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటేనే ఆయన తిరిగి చూస్తాడు. కాబట్టి ఆయన్ని పిలిచే, స్తుతించే స్తోత్రములు రచించబడి అంటే ఆయా దేవతలకు వేరే వేరే స్తోత్రాలు. అందరి దేవుళ్ళు ఒకటే అంటున్నారు. కానీ ఎన్ని వేల వేల లక్షల స్తోత్రాలు, కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శబ్ద రూపంలో రచించబడ్డాయి. అఫ్‌కోర్స్ పలుకుల రూపంలో. పలుకులు గూడా శబ్దములే. పలికినా కూడా శబ్దమే. కాబట్టి ఈ స్తోత్రాలు విడివిడిగా దైవానికి సంబంధించి స్తోత్రములు రచించబడి శబ్ద రూపంలోనే స్తుతిస్తూ ఉన్నారు. మనం స్తుతించినప్పుడు శబ్దమే వెలికొస్తోంది కాబట్టి శబ్ద రూపంలోనే ఆయా దేవతలను స్తుతిస్తూ ఉన్నారు. ఇంకొక అపూర్వ సత్యము అన్నది
దైవముల కదలికల యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కాలం యొక్క కదలికయే అయి ఉన్నది. ఇది ముందే చెప్పారు. మళ్ళీ స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. ఎందుకంటే ఇది అపూర్వమైన ట్రూత్ సత్యం కాబట్టి. దైవముల కదలిక యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఆ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, అదే కాలం యొక్క కదలిక అయి ఉన్నది. అంటే కదలికయే కాలం అని చెప్పారు. కానీ దైవముల కదలిక యొక్క ఫ్రీక్వెన్సీనే కాలం యొక్క కదలిక కూడా అయి ఉన్నది. ఎందుకంటే కదలికయే కాలము. ఇది మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన సూత్రం. అంటే ఇది విడిగా ఒక సూత్రం. కదలికయే కాలం అనేది ఇదొక సూత్రం. ఉష్ణశక్తి అయిన విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీలే కాలమును ఏర్పరచును. ఉష్ణశక్తి అయినటువంటి విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీలే కాలాన్ని ఏర్పరుస్తున్నాయి. ఎందుకంటే దైవముల కదలిక ఫ్రీక్వెన్సీ అనేది కాలం యొక్క కదలిక అని చెప్పారు కాబట్టి, కదలికయే కాలం కాబట్టి, ఉష్ణశక్తి అయిన విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీసే టైం అనే దాన్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఏర్పరుస్తూ ఉన్నాయి. 15వ సూత్రం అనేది దైవములను పిలిచి వారితో పెనవేసుకొని శక్తులను వ్యక్తపరచును. నిన్నటి సూత్రంలో నీళ్లను తాకుతూ నీళ్లల్లో తరంగాలు ఉత్పన్నం చేసి తద్వారా లాభం పొందేది ఎలా అనేది చెప్పించారు. ఈరోజు ఏం చెప్తున్నారంటే దైవాలను పిలిచేది ఎలా? అంటే పిలవడం సరే స్తోత్రాల ద్వారా పిలుస్తాము. ఇప్పుడు గాయత్రి స్తోత్రం ద్వారా పిలుస్తున్నాము. దాంతో పిలిచినప్పుడు పిలిచి వాళ్ళతోటి మనం పెనవేసేసుకోవాలి. ఎంట్వైన్ అయిపోవాలి వాళ్ళ శక్తులతోటి అనే దాని గురించి తెలియజెప్పేదే 15వ సూత్రం. కాలం యొక్క 15వ సూత్రం. కాలము అనే కదలే శక్తితో కదలని ఈశ్వర శక్తి అను అయస్కాంత శక్తిని ఏ విధంగా ఆకర్షించుట? ఇది 15వ సూత్రం మనకు చెప్పేది. మనం ఒక కాలంలో వైబ్రేట్ అవుతున్నాం. అక్కడి నుంచి ఈ కాలం అనే కదిలే శక్తితోటి ఇక్కడి నుంచి మనం పిలుస్తూ, ఆ కదలని ఈశ్వర శక్తిని ఎలా పిలుచుకోవాలి? అక్కడ అయస్కాంత శక్తి ఉంది కదా! ఆ అయస్కాంత శక్తిని మనం అట్రాక్ట్ చేస్తేనే ఆయా దైవం నీకు ఏ దైవం కావాలో ఆయా దైవం మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఏమవ్వాలి? వాళ్ళ విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీతో మనం కలవాలి. అది ముందు చెప్పారు మనకిక్కడ. ఇక్కడ ఏమంటున్నారు? కాలం యొక్క 15వ సూత్రం ఏమిటి అంటే, కాలము అనే కదిలే శక్తితో కదలని ఈశ్వర శక్తి అను అయస్కాంత శక్తిని ఏ విధంగా ఆకర్షించుట అను దాని గురించే తెలియజేయును. మంత్ర శబ్దాన్ని నీటిలో ప్రయోగించి దానిని తాగుట వలన వచ్చే అద్భుతాలను గురించి తెలుసుకొని ఉన్నారు. నిన్నటి సూత్రంలో లక్ష్యాన్ని గ్రహించి అంటే మన లక్ష్యం ఇక్కడ ఏంటి? ఏ దైవం మనకు కావాలి అనేది మనకు లక్ష్యం. లక్ష్యాన్ని గ్రహించి ఈ మంత్రాన్ని దానిపై ప్రయోగించుట ద్వారా ఏర్పడే స్థితిని గురించి తెలుసుకోగలరు. ఈ 15వ సూత్రంలో తెలుసుకోగలం అంటున్నారు. అంటే దీని మూల లక్ష్యం ఏంటి మనకు? మన ఆత్మ విడుదల కావాలి. అందరి ఆత్మలు విడుదల కావాలి. అది ఎలాగూ ఉంది. అది కాక మన ప్రాణం యొక్క కోరికలు కూడా తీరాలి అని మొదట మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం గదా! ప్రాణం యొక్క అవసరాలు తీరడం అంటే ఏంది? మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి. కొందరికి ఒక దైవం అనుగ్రహం కావాలి. ఆ దైవంతో ఎలా మ్యాచ్ అయ్యేది మనం? అదంతా తెలుసుకోవాలి. దానికోసం ఇవన్నీ చెప్తున్నారు. విద్య గావాల్సిన వాళ్లకు, సంపద గావాల్సిన వాళ్లకు, అలా ఏది కావాలో అది తీసుకోవడానికి ఆయా ప్రత్యేకించిన దైవంతో మనం వైబ్రేట్ అయ్యి మనం వాళ్ళ శక్తిని పొందాలి. దాని గురించి చెప్పేదే ఆ ప్రయోగం చెప్పేదే 15వ సూత్రము. ప్రతి ఒక్క దైవం యొక్క ఫ్రీక్వెన్సీని పట్టుకొనుటకు వేర్వేరు విద్యుత్ తరంగాలు ఉంటాయి. చెప్పినవే ఈ మెసేజ్‌ల్లో చెప్తూ ఉంటారు. ఎందుకంటే లేదంటే మనకు అంత తొందరగా అర్థం కాదు. మర్చిపోతాం. ఇదేంది కొత్తగా ఉంది సెంటెన్స్ అనిపించకుండా మళ్ళీ మళ్ళీ చెప్తారు. కాబట్టి అది మనం స్వీకరించాలి. వేర్వేరు విద్యుత్ తరంగాలు ఉంటాయి. అవియే కాలము అనియు, కదలిక అనియు తెలియబడుతున్నవి. ఆత్మగాయత్రి మంత్రం అందరు దైవములు వెలువరిచే విద్యుత్ తరంగాల ఫ్రీక్వెన్సీని సులభముగా పట్టుకునే టెక్నిక్‌ని కలిగి ఉన్నది. అంటే ఆత్మగాయత్రి మంత్రం అనేది
అందరు దైవముల్లో ప్రత్యేకమైన విద్యుత్ తరంగాల ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్పుకున్నాం కదా! ఆయా ఫ్రీక్వెన్సీలన్నిటిని అంటే 12 దేవతల ఫ్రీక్వెన్సీని సులభంగా పట్టుకునే టెక్నిక్ దాంట్లో ఇమిడ్చి ఉన్నారు మహర్షి ఆత్మగాయత్రి మంత్రంలో. ఇది ముందు మనకు చెప్పినప్పుడు 12 దేవతల శక్తులను ఆత్మగాయత్రి మంత్రంలో నిబిడీకృతం చేశారు అని చెప్పారు. అంటే ఇంక్లూడింగ్ అగస్త్య మహర్షి, కాలభైరవులు 12 మంది దేవతా శక్తులు ఇందులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ విద్యుత్ తరంగాల ఫ్రీక్వెన్సీ అందులో ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అయితే దాంట్లో ఇంకొక టెక్నిక్ కూడా ఉందట. దాంట్లో తను ఆ శక్తి కలిగి ఉండడమే కాకుండా దాన్ని పట్టుకునే టెక్నిక్ కూడా ఉన్నదట. ఇది ఇంతకుముందు సర్వ, సర్వ, సర్వ అని చెప్పుకోమన్నారు. ఒక మెసేజ్‌లో. ఇక్కడేం చెప్తున్నారంటే కాళహస్తాయ ధీమహి, కాళహస్తాయ ధీమహి ఇలా పలికినప్పుడు కాల అవధి పూర్తి అయిపోతున్నది అని అర్థాన్ని తెలుపును. ఇంకా కాలం కుచించుకుంటున్నది, కండెన్స్ అయిపోతున్నది, పైకి వెళ్ళిపోవచ్చున్నది అను అర్థములు కూడా తెలుపును. పైకి అంటే వేరే హయ్యర్ డైమెన్షన్‌లోకి వెళ్ళిపోతున్నది. అంటే కలియుగం నుంచి సత్యయుగంలోకి వెళ్ళిపోవడం అంటే పైకి వెళ్ళిపోవడం అనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కాళహస్తాయ ధీమహి అని పలికినప్పుడు కాల అవధి పూర్తి అయిపోతున్నది. ఇంకా కాలం కుంచించుకుంటున్నది, పైకి వెళ్ళిపోతున్నది అనే అర్థాలను తెలుపును. ఎలక్ట్రిక్ ఫైబర్స్ అనబడు చేతులు చాపి దైవముల ఫ్రీక్వెన్సీని పట్టుకొన్నచో ఫలితము లభించును అనియు దానికి తగిన శబ్దంగా కూడా ఇది అమరి ఉన్నది. కాళహస్తాయ ధీమహి. కాలము అనే హస్తములు. అనగా కాలము కదిలే శక్తి. కదిలే శక్తి అంటే విద్యుత్ శక్తి, అగ్నిశక్తి. అగ్నిశక్తి అంటే ఎలక్ట్రిక్ శక్తి అన్నమాట. కాబట్టి ఆ కిరణాలు లేదా తంతువులు, ఆ ఫైబర్స్, ఎలక్ట్రిక్ ఫైబర్స్ అనేవే కాళహస్తాలన్నమాట. ఎలక్ట్రిక్ ఫైబర్స్ అనబడు చేతులు చాపి దైవముల ఫ్రీక్వెన్సీని పట్టుకొన్నచో ఫలితము లభించును అనియు దానికి తగిన శబ్దంగా కూడా అంటే ఈ కాళహస్తం అనే పదము దానికి తగిన శబ్దంగా కూడా అమరి ఉన్నది ఈ మంత్రంలో అని చెప్తున్నారు స్వామి. కాళహస్తాయ ధీమహి అని లోతుగా శబ్దమును లేపి అనగా పెద్దగా ఉచ్చరించి ఏదైనా మనం ఒక పలుకును ఉచ్చరించినప్పుడు శబ్దం అక్కడ నిద్రలేస్తుంది. అది తెలుసుకోవాలి. ఏకాగ్ర మనసుతో ఉచ్చరించినప్పుడు అందరి దేవతల అయస్కాంత తరంగముల యొక్క ఫ్రీక్వెన్సీని నేరుగా పొందగలరు. ఎందుకంటే కాలము అనే కదలిక అందరి దేవతల కదలికలను తనలో కలిగి ఉన్నది కావున. కాబట్టి మంత్రం ఉచ్చరించితే దైవశక్తులు పెరగటాన్ని గమనించగలరు. మంత్రం ఉచ్చరించిన తర్వాత ఆఖరున కాళహస్తాయ ధీమహి అంటూ లోతుగా 9 సార్లు ఉచ్చరించగా అద్భుతమైన మార్పులు ఏర్పడగలవు. ఇంతకుముందు మనకు సర్వ అనేది లాస్ట్‌లో చెప్పుకోమని చెప్పున్నారు. అదే విధంగా ఇక్కడ మనము కాళహస్తాయ ధీమహి అంటే మొత్తం పూజంతా ప్రాపర్‌గా అయిపోయాక, రోజు చేసుకునే నోము పూర్తి అయిపోయాక, మనం కాళహస్తాయ ధీమహి అంటూ లోతుగా ఏకాగ్ర మనసుతో భక్తిగా 9 సార్లు చెప్పమంటున్నారు. అలా చెప్పినప్పుడు చాలా అద్భుతమైన మార్పులు ఏర్పడతాయట. ఇది తెలుసుకున్నవారు భాగ్యశాలురే. అంటే వాళ్ళు భాగ్యవంతులే. ఇది గనక తెలుసుకుంటే అని చెప్తున్నారు. అంటే చేస్తేనే మనకు తెలుస్తుంది. కాళహస్తాయ ధీమహి అంటూ పలికే తరుణంలో ఒక్కొక్క కాల అంగంలోనికి ప్రవేశించగలరు. ఒక బ్యూటిఫుల్ అపూర్వమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు స్వామి. శ్రద్ధగా విందాం. కాళహస్తాయ ధీమహి అంటూ పలికే తరుణంలో ఒక్కొక్క కాల అంగంలోనికి ప్రవేశించగలరు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ప్రత్యేకించిన మనం లీప్ అయిపోతూ, జంప్ అయిపోతూ వెళ్తామట. ఎలా అంటే ఒక కాలం అయిపోయినప్పుడు వేరొక కాలంలోకి మనసు ప్రవేశించును. కాలమే కదలిక అది ఏ విద్యుత్ తరంగ ఫ్రీక్వెన్సీ కూడాను. దైవములను తలచి మంత్రం పలికినచో ఒక్క క్షణంలో ఆ దైవం యొక్క కదిలే కాల ఫ్రీక్వెన్సీని పట్టుకోగలము. ఏ దైవాన్ని తలచి మంత్రం ఉచ్చరిస్తారో ఆ దైవం కదిలే తరంగముల ఫ్రీక్వెన్సీని అనగా టైమ్ వేవ్ ఫ్రీక్వెన్సీతో కాలం అనే స్థితిలో ఐక్యం చెందగలరు. మళ్ళీ చదువుకుందాము. ఏ దైవం యొక్క
మంత్రాన్ని దైవములను తలచి మంత్రం పలికినచో ఒక్క క్షణంలో ఆ దైవం యొక్క కదిలే కాల ఫ్రీక్వెన్సీని మనం పట్టుకోగలము. ఏ దైవాన్ని తలచి మంత్రం ఉచ్చరిస్తారో, ఆ దైవం కదిలే తరంగముల ఫ్రీక్వెన్సీతో అంటే, ఆ ఫ్రీక్వెన్సీతో మనం ఒకటై ఎంట్వైన్ అయిపోయి, ఆ కాలాన్ని పట్టుకొని దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆ స్థితిలో ఐక్యం చెందడం అంటే, అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక దైవం చ పేరు తలుచుకొని, ఆ స్వామిని తలుచుకొని, మళ్ళీ కాళహస్తాయి ధీమహి అన్నప్పుడు, ఇంకొక దైవం యొక్క ఫ్రీక్వెన్సీని పట్టుకొని, ఆ కాలంలోకి మనం వెళ్ళిపోతాం. ఎంత అద్భుతమైనది. అలా ఒకొక్క కాలంలోంచి ఇంకో కాలంలోకి మనం ఈజీగా ప్రవేశించగలం మనసు ద్వారా అని చెప్తున్నారు స్వామి. తద్వారా ఆ దైవములు వెలువరిచే అయస్కాంత తరంగముల ఫ్రీక్వెన్సీతో కలిసిపోవచ్చును. ఇక్కడ అసలు లాభం. మన కాలంలోకి ఐక్యం చెందుతాం సరే, ఆ దైవాన్ని దర్శనం, ఆ దైవం యొక్క అనుభూతి కలుగుతుంది. అయితే ఆ దైవం శక్తి అనుభూతి పొందాలి అంటే ఆయన మెయిన్ అయస్కాంత తరంగముల ఫ్రీక్వెన్సీ వెలుగు, ఆ దైవం యొక్క వెలుగుతో కలవాలి. అప్పుడు ఈ కాలం మొదటి స్టెప్ అయిన కాలంలో వెళ్ళిపోయినప్పుడు విద్యుత్ తరంగముల ఫ్రీక్వెన్సీ ద్వారా వెళ్ళినప్పుడు అయస్కాంత తరంగముల ఫ్రీక్వెన్సీకి దగ్గరికొస్తాము. దాంతో ఎంట్వైన్ అయిపోతాం. ఈజీగా కాగలరు అంటున్నారు స్వామి. సంపద, అనుగ్రహము అపరిమితముగా కలిసి ఉన్న దైవముల ఫ్రీక్వెన్సీని పట్టుకొని కలిసి అంటే ఏ దైవమైనా సంపద, అనుగ్రహము అన్నీ ఇవ్వగలదు. ప్రతి దైవానికి ఆ తత్వం ఉంటుంది. సంపద, అనుగ్రహము అపరిమితంగా కలిసి ఉన్న దైవముల ఫ్రీక్వెన్సీని పట్టుకొని కలిసి కరిగిపోయినచో దైవముల శక్తులను అతీతముగా పొందగలరు. కాలం అనే పదానికి దాని శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీకి గొప్ప శక్తి కలదు. అది గ్రహించినచో కాలం యొక్క 15వ సూత్రము మంచి ఫలితములను ఇవ్వగలదు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.